సార్ నేను విన్నంత వరకు కొంతమందికేంటంటే లేడీస్‌లో ఆపరేషన్ అయినప్పుడు అంటే బేబీస్ పుట్టినప్పుడు ఆపరేషన్ అయినప్పుడు అండ్ అలానే పెద్ద సంచి అంటే గర్భసంచి అంటారు. పెద్ద ఆపరేషన్ అయినప్పుడు కూడా వాళ్ళకేసే స్టిచెస్ దగ్గర ఒక ఉబ్బడం లాంటివది కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తూ ఉంటాం. సో, ఇది ఏంటంటే దీనికి సంబంధించి హెర్నియా అని చెప్పేసి చాలా విధాలుగా వింటూ ఉన్నాను. అంటే నేను పర్సనల్‌గా మా వాళ్ళని చూసినప్పుడు కూడా అది నాకెందుకో ఇబ్బందికరంగా అనిపించింది. సో, తర్వాత ఇదేదో ప్రాబ్లమ్‌కి తీస్తది అన్నప్పుడు ఇది హెర్నియా అనే ఒక పదం వినిపించింది. అసలు దీని గురించి ఒక పూర్తి వివరణ ఇవ్వండి సార్. ఇక్కడ ఏమవుతదంటే దీన్నే మీరు చెప్పిన దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. మీరు చెప్పే ఈ సింప్టమ్స్‌ని బట్టి. ఇన్సిషనల్ అంటే ఇప్పుడు మామూలు హెర్నియాలంటేనేమో మనకి ఎటువంటి ఆపరేషన్ అవ్వకుండానే న్యాచురల్‌గానే ఎక్కడైనా వీక్ పాయింట్ ఉంటే కంటెంట్స్ అనేవి బయటికొస్తుంటాయి. దాన్ని మామూలుగా నార్మల్ హెర్నియాస్ అంటాం. బట్ ఇన్సిషనల్ హెర్నియాల డిఫరెన్స్ ఏమొస్తుందంటే కడుపుకు సంబంధించింది ఏ ఆపరేషన్ అయినా గానీ, అది అపెండిక్స్ ఆపరేషన్ కావచ్చు, లేకుంటే గ గర్భసంచి ఆపరేషన్ కావచ్చు, పిల్లలకు తీయడానికి చేసే సిజేరియన్ సెక్షన్ కావచ్చు, లేకపోతే పిత్తాశయంలో రాళ్ళున్నాయని సర్జరీ చేసినా గానీ, లేకపోతే పేగుకి సంబంధించిన ఏ ఆపరేషన్ అంటే చేసినా ఏ ఆపరేషన్ అయినా స్టిచ్చింగ్ చేసిన కరెక్ట్. సో, కడుపుకు సంబంధించిన ఎప్పుడు మనం కడుపును ఓపెన్ చేయాలనుకున్నా, ఓపెన్ చేసినా, చేసిన ఓపెనింగ్‌ని మళ్ళీ క్లోజర్ గూడా సేమ్ అదే పద్ధతిలో క్లోజ్ చేయాలి. అంటే లోపల ఉండే పెరిటోనియంని క్లోజ్ చేయాలి, లేకుంటే మజిల్స్ గానీ, లేకుంటే కండరాలు గానీ, లేకపోతే టిష్యూ సబ్క్యూటేనియస్ టిష్యూని గానీ అన్నిటిని లేయర్ క్లోజ్ మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ ఉంటే చేసుకుంటూ రావాలి. మనకు మళ్ళీ ఎప్పట్లాగా యథావిధిగా మనకు పటుత్వం అనేది వస్తది. బట్ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే బాడీలో న్యాచురల్‌గా ఉండేదానికి మనం కట్ చేసిన తర్వాత వచ్చే అతుకులు గానీ, లేకపోతే అడేషన్స్ గానీ, ఇవన్నీ గానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది.